BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నాగేశ్వర గారు వాణిశ్రీ పేరుకి మంచి పేరు ఉండేది కదా, చాలా మంచి పేరు. దసరా బుల్లోడు కానీ, ప్రేమనగర్ కానీ, ఇటువంటి హిట్స్, అద్భుతమైనటువంటి సాంగ్స్. తర్వాత షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, చాలా మంచి డాన్సర్. అందులో చెల్లెలి కాపురంలో క్లైమాక్స్లో ఆ డాన్స్ చేసేటప్పుడు పశుమర్తి కృష్ణమూర్తి గారు డాన్సర్. పశుమర్తి కృష్ణమూర్తి గారు చేసిన మూమెంట్ బాగుండేది. మాస్టర్ గారు మరొక మూమెంట్ చేయండి అనేది అనంటే ఆయన మూమెంట్ చేసి చూపించేవాడు. అది మొట్టమొదటి మూమెంట్ కన్నా ఈ మూమెంటే బాగుందండి అని ఆ మూమెంట్ని ఈవిడ మార్చుకునేది కొద్దిగా. ఈవిడ కన్వీనియంట్గా, అంటే డాన్స్ చేసేది ఈవిడ కదా, కొంచెం ఆ స్టెప్స్ వేసేటప్పుడు తనకి కన్వీనియంట్గా మార్చుకుని చెప్తే వాళ్ళు కూడా ఓకే చేసేవాళ్ళు. డాన్స్ కూడా బాగా చేసేది. సో అన్నిట్లో నేను ఉన్నాను అని ఆవిడ సిగ్నిఫికెన్స్ చూపించుకోవటానికి ట్రై చేసేది. ఆ విధంగా కొంచెం డామినేటింగ్గా ఉండేది పర్ఫార్మెన్స్లో కానీ. తర్వాత వాళ్ళు కాల్ షీట్స్ ఇవ్వటం విషయంలో కానీ. తర్వాత రామారావు గారితో ఆవిడ సినిమాలకి గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, అశ్విని దత్ గారు సినిమా రామారావు గారితో ఒక సినిమా తీశారు. అందులో కసిగా ఉంది అనేటటువంటి ఒక పాట ఉంది. సో రామారావు గారిని ఒక మంచి యూత్ రిప్రజెంటేటివ్గా, చాలా హుషారైన కుర్రాడుగా చూపిద్దామనేటటువంటి ఆ ఇమేజ్ తీసుకొద్దామని బాపయ్య గారు, అశ్విని దత్ గారు ట్రై చేసి అటువంటి పాటలు రాయించారు. పాటలు రాయిస్తే ఆ పాట వింది ఈవిడ. పాట విని రామారావు గారి దగ్గరికి వెళ్ళింది. ఏంటి సార్ ఇట్లా ఉంది, కసిగా ఉంది, ఇటువంటి పాటలు మీరు రాముడు కృష్ణుడు వేశారు, మీరు ఇట్లాంటివి చేస్తే ఎట్లా అండి, అసలు మీతో పాటు మేము కూడా గంతాలి కదా, ఈ కౌగులింతలు ఇవన్నీ వాటేసుకోవటాలు చాలా హెవీగా చేస్తున్నారండి అది ఇది అని అంటే, రామారావు గారు ఏమన్నారు, వాణిశ్రీ మనం చేయకపోతే మరొకళ్ళు చేస్తారు, ఆ రెమ్యునరేషన్ మరొకళ్ళు తీసుకుంటారు, ఆర్టిస్టులు కొత్తవా ఏమిటి అనేసరికి ఆ అసభ్యమైనటువంటి అవి చేయటానికి ఇష్టం లేక, అప్పటికే ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత అసభ్యం అనిపించి సరే ఇటువంటివి చేయకూడదని ఒక డెసిషన్ తీసుకున్నది. అందువల్ల కూడా కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత ఫ్యామిలీ లైఫ్ కొంత. సో కోర్టుకు ఎక్కిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, సో ఆ అగ్రిమెంట్స్ అవన్నీ చూపించి మళ్ళీ ఆస్తి రాబట్టుకుంది. వాణిశ్రీ గారు ఉన్న టైంలో పోటాపోటీ ఆర్టిస్టులు అంటే, వాణిశ్రీ గారికి రీప్లేస్ చేసే ఆర్టిస్టులు అంటే ఎవరు ఉండేవాళ్ళండి? వాణిశ్రీ తర్వాతే శ్రీదేవి గారు కానీ, జయప్రద కానీ, జయసుధ వీళ్ళంతా. వాళ్ళకి అప్పుడు పోటీ విజయనిర్మల్ గారు, జమున గారు అట్లా ఉండేవారు. విజయనిర్మల్ గారు, జమున గారు, షావుకార్ జానకి గారు ఒకటే జనరేషన్ కదా వాళ్ళ. జనరేషన్ అంటే జమున గారు కాస్త ముందు, తర్వాత విజయనిర్మల్ గారు, తర్వాత వాణిశ్రీకి పోటీ విజయనిర్మల్ గారి. సో ఆ పోటీ కూడా కొంత సైకలాజికల్గా వర్కౌట్ అవుతుంది. సో ఆ విధంగా తన వైభవాన్ని చాటుకుంది. రామానాయుడు గారితో చాలా సరదాగా మూవ్ అయ్యేది, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది. రామానాయుడు గారికి భలే మోజు వాణిశ్రీ అంటే, చాలా మోజు. వస్తే ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకొని, మేకప్ రూమ్లో భోజనాలు చేసి చక్కగా కబుర్లు చెప్పుకొని రామానాయుడు గారితో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేది. తర్వాత కేఎస్ ప్రకాష్ రావుతో ప్రేమనగర్ అద్భుతమైన హిట్ ఇచ్చాడు కదా ఆయన, హాయ్ యంగ్ బాయ్ అనేది సెట్స్కి వస్తే. సో ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత ఆ కింద లెవెల్ వాళ్ళని ఎవరిని పలకరించేది కాదు, ఆ మీద లెవెల్ వాళ్ళనే పలకరించేది. సో అదొక స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. సో అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి చాలా అరగంట అదేది అనుకుంటారు, ఆ అరగన్స్ కనిపిస్తుంది. తర్వాత ఆవిడ చీర కట్టుకోవటం కానీ, ఆ పోస్చర్స్లో ఆవిడ యాక్టింగ్లో సావిత్రి గారంత న్యాచురాలిటీ ఉండేది కాదు. ఒక స్టేజ్లో సావిత్రిలాగా ఉందన్నారు, కొన్ని పోస్చర్స్, కొన్ని క్లోజప్స్లో సావిత్రిలా అనిపించేది. సో సావిత్రికి ఉండేటటువంటి ఆ సాత్వికమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఈవిడ దగ్గర ఎంతసేపు ఏ క్యారెక్టర్ చేసినా సరే ఒక గ్రేసు అలా ఉండేది. సో కొంచెం యాక్టింగ్లో ఆర్టిఫిషియాలిటీ కూడా ఉంది
సరిగ్గా గమనిస్తే న్యాచురల్ యాక్టింగ్ కన్నా కొంచెం ఎక్కువ మోతాదు ఉండేది. ఓకే. సో యాక్టింగ్లో కూడా కొంచెం అది ఆ స్టేటస్ మెయింటైన్ చేసేది. ఓకే. అలా ఉండేది ఆవిడ ఓకే. వైభవం.